అందరికీ నమస్తే. 6th క్లాస్ ఇంగ్లీష్లో సప్లిమెంటరీ రీడర్ నందు 4th లెసన్ తాన్సేన్. ఈ లెసన్ యొక్క సారాంశాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులో ఇప్పుడు మనము చూసేద్దాం. తాన్సేన్ వాజ్ ది గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఆఫ్ అవర్ కంట్రీ. తాన్సేన్ మన దేశంలోని గొప్ప సంగీత విద్వాంసుడు. హీ వాజ్ ది ఓన్లీ చైల్డ్ ఆఫ్ ఏ సింగర్ నేమ్డ్ ముకుందన్ మిశ్రా. అతను ముకుందన్ మిశ్రా అనే గాయకుడికి ఏకైక సంతానం. దే లివ్డ్ ఇన్ బెహత్ నియర్ గ్వాలియర్. వారు గ్వాలియర్ సమీపంలోని బెహత్లో నివసించారు. వెరీ నాటీ డ్యూరింగ్ హిస్ చైల్డ్హుడ్. చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు తాన్సేన్. వన్స్ హీ ర్యాన్ అవే టు ప్లే ఇన్ ది ఫారెస్ట్స్. ఒకసారి అడవుల్లో ఆడుకోవడానికి పారిపోయాడు. దేర్ హీ లర్న్డ్ టు ఇమిటేట్ ది కాల్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ పర్ఫెక్ట్లీ. అక్కడ అతను పక్షులు మరియు జంతువుల పిలుపులను ఖచ్చితంగా అనుకరించడం నేర్చుకున్నాడు. ఇమిటేషన్ అంటే అనుకరించడం అని అర్థం. స్వామి హరిదాస్ అండ్ హిస్ డిసిప్లెస్ వేర్ ట్రావెలింగ్ త్రూ ది ఫారెస్ట్. స్వామి హరిదాస్ మరియు అతని శిష్యులు అడవి గుండా ప్రయాణిస్తున్నారు. తాన్సేన్ హిడ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ ఏ ట్రీ. తాన్సేన్ చెట్టు వెనుక దాక్కున్నాడు. హీ రోర్డ్ లైక్ ఏ టైగర్. పులిలా గర్జించాడు. ద ట్రావెలర్స్ స్కాటర్డ్ ఇన్ ఫియర్. ప్రయాణికులు భయంతో చెల్లాచెదురయ్యారు. వన్ ఆఫ్ స్వామీజీస్ మ్యాన్ ఫౌండ్ తాన్సేన్ రోరింగ్. స్వామీజీ మనుషుల్లో ఒకరు తాన్సేన్ గర్జించినట్లు గుర్తించారు. దిస్ మేడ్ స్వామి హరిదాస్ సే దట్ తాన్సేన్ వాజ్ టాలెంటెడ్. దీంతో తాన్సేన్ ప్రతిభావంతుడని స్వామి హరిదాస్ చెప్పుకొచ్చారు. స్వామి హరిదాస్ వెంట్ టు తాన్సేన్స్ ఫాదర్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ తాన్సేన్స్ టాలెంట్. స్వామి హరిదాస్ తాన్సేన్ తండ్రి వద్దకు వెళ్ళి తాన్సేన్ ప్రతిభ గురించి చెప్పాడు. తాన్సేన్స్ ఫాదర్ ఎంట్రస్టెడ్ హిమ్ టు స్వామి హరిదాస్ కేర్. తాన్సేన్ తండ్రి అతన్ని స్వామి హరిదాస్ సంరక్షణలో అప్పగించారు. ఆఫ్టర్ లర్నింగ్ మ్యూజిక్ ఆఫ్ 11 years, తాన్సేన్ బికేమ్ ఏ గ్రేట్ సింగర్. 11 సంవత్సరాలు సంగీతం నేర్చుకున్న తాన్సేన్ గొప్ప గాయకుడయ్యాడు. ఇట్ వాజ్ అబౌట్ దిస్ టైమ్ దట్ హిస్ పేరెంట్స్ డైడ్. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు మరణించారు. హిస్ ఫాదర్స్ డయింగ్ విష్ వాజ్ దట్ he should go to మహమ్మద్ గౌస్ ఆఫ్ గ్వాలియర్. గ్వాలియర్కు చెందిన మహమ్మద్ గౌస్ దగ్గరకు వెళ్ళాలనేది అతని తండ్రి యొక్క కోరిక. తాన్సేన్ స్టేడ్ విత్ మహమ్మద్ గౌస్ ఇన్ గ్వాలియర్. తాన్సేన్ గ్వాలియర్లో మహమ్మద్ గౌస్తో కలిసి ఉన్నాడు. హీ వాజ్ సమ్ టైమ్స్ టేకన్ టు ది కోర్ట్ ఆఫ్ రాణి మృగ్నాయిని. అతను కొన్నిసార్లు రాణి మృగ్నాయిని కోర్టుకు తీసుకెళ్లబడ్డాడు. దేర్ హీ మ్యారీడ్ హుస్సేని. హుస్సేని ఆల్సో బికేమ్ ఏ డిసిపుల్ ఆఫ్ స్వామి హరిదాస్. అక్కడ అతను హుస్సేనిని వివాహం చేసుకున్నాడు. హుస్సేని కూడా స్వామి హరిదాస్ శిష్యుల్లో ఒకరు. తాన్సేన్ హ్యాడ్ 5 children. తాన్సేన్కు 5 పిల్లలు ఉన్నారు. దే వేర్ ఆల్ వెరీ మ్యూజికల్. వాళ్ళంతా చాలా మ్యూజికల్గా సంగీతం నేర్చుకుని ఉన్నారు. బై దెన్ తాన్సేన్ హ్యాడ్ బికమ్ ఏ ఫేమస్ మ్యూజిషియన్. అప్పటికి తాన్సేన్ ప్రముఖ సంగీత విద్వాంసుడు అయ్యాడు. సమ్ టైమ్స్ హీ ఆల్సో సాంగ్ బిఫోర్ ఎంపరర్ అక్బర్. కొన్నిసార్లు అతను అక్బర్ చక్రవర్తి ముందు కూడా పాడాడు. అక్బర్ వాజ్ మచ్ ఇంప్రెస్డ్. అక్బర్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీ ఆస్క్డ్ తాన్సేన్ టు జాయిన్ హిస్ కోర్ట్. అతను తన కోర్టులో చేరమని తాన్సేన్ను కోరాడు. కోర్ట్ అంటే రాజస్థానము అని అర్థం. సూన్ హీ బికేమ్ అక్బర్స్ గ్రేట్ ఫేవరెట్. అనతి కాలంలోనే అతను అక్బర్కి అత్యంత ఇష్టమైన వ్యక్తి అయ్యాడు. హీ వుడ్ కాల్ అపాన్ తాన్సేన్ టు సింగ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే ఆర్ నైట్. అతను పగలు లేదా రాత్రి ఎప్పుడైనా పాడమని తాన్సేన్ని పిలిచేవాడు. అంటే ఎనీ టైమ్ అని అర్థం. వెరీ ఆఫన్ హీ వుడ్ వాక్ ఇన్ టు తాన్సేన్స్ హౌస్ టు హియర్ హిమ్ ప్రాక్టీస్.
అతను ప్రాక్టీస్ చేయడం వినడానికి చాలా తరచుగా తాన్సేన్ ఇంటికి అక్బర్ వెళ్ళేవాడు. హీ ఆల్సో గేవ్ హిమ్ మెనీ ప్రెజెంట్స్. అతనికి చాలా బహుమతులు కూడా ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద కోటియర్స్ బికేమ్ జెలస్ ఆఫ్ తాన్సేన్. కొంతమంది సభికులు తాన్సేన్పై అసూయపడ్డారు. దే విష్డ్ టు సీ హిమ్ రూయిన్డ్. వారు అతనిని నాశనం చేయాలని కోరుకున్నారు. ఏ కోటియర్ నేమ్డ్ షౌకత్ మియాన్ ప్లాటెడ్ టు గెట్ హిమ్ కిల్డ్. షౌకత్ మియాన్ అనే సభికుడు తాన్సేన్ను చంపడానికి పథకం వేశాడు. షౌకత్ మియాన్ న్యూ అబౌట్ రాగా దీపక్. షౌకత్ మియాన్కు రాగం దీపక్ గురించి తెలుసు. హీ న్యూ దట్ ఇఫ్ ఏ గుడ్ సింగర్ లైక్ తాన్సేన్ సాంగ్ ఇట్, ద ల్యాంప్స్ వుడ్ బర్న్. తాన్సేన్ లాంటి గాయకుడు పాడితే దీపాలు వెలిగిపోతాయని అతనికి తెలుసు. హవెవర్, ద హీట్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ది సింగర్ కుడ్ బర్న్ హిమ్ టు యాషెస్. అయినప్పటికీ గాయకుడి చుట్టూ ఉత్పన్నమయ్యే వేడి అతనిని బూడిద చేస్తుంది. సో తాన్సేన్స్ ఎనిమీస్ వాంటెడ్ హిమ్ టు సింగ్ రాగ్ దీపక్. కాబట్టి తాన్సేన్ శత్రువులు అతన్ని రాగ్ దీపక్ పాడాలని కోరుకున్నారు. షౌకత్ మియాన్ అప్రోచ్డ్ అక్బర్. షౌకత్ మియాన్ అక్బర్ దగ్గరికి వచ్చాడు. హీ రిక్వెస్టెడ్ అక్బర్ టు మేక్ తాన్సేన్ సింగ్ రాగదీపక్. తాన్సేన్ రాగదీపక్ రాగం పాడేలా చేయమని అక్బర్ని అభ్యర్థించాడు. అక్బర్ ఆర్డర్ తాన్సేన్ టు సింగ్ రాగదీపక్. అక్బర్ రాగదీపక్ పాడమని తాన్సేన్ని ఆదేశించాడు. తాన్సేన్ అగ్రీడ్ బట్ ఆస్క్డ్ అక్బర్ టు గివ్ హిమ్ సమ్ టైమ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్. తాన్సేన్ అంగీకరించాడు, కానీ అక్బర్ తనను తాను సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కోరాడు. హీ డేర్డ్ నాట్ సే నో టు ది ఎంపరర్. అతను చక్రవర్తికి నో చెప్పే ధైర్యం చేయలేదు. తాన్సేన్ న్యూ దట్ ద రాగా మేఘ్ కుడ్ బ్రింగ్ రెయిన్. రాగమేఘం వర్షం కురిపిస్తుందని తాన్సేన్కు తెలుసు. హీ థాట్ హిస్ డాటర్ సరస్వతి అండ్ హర్ ఫ్రెండ్ రూపవతి టు సింగ్ ది రాగమేఘ్. అతను తన కుమార్తె సరస్వతి మరియు ఆమె స్నేహితురాలు రూపవతికి రాగమేఘాన్ని పాడటం నేర్పించాడు. తాన్సేన్ స్టార్టెడ్ సింగింగ్ ది రాగదీపక్ ఆన్ ది అపాయింటెడ్ డే. తాన్సేన్ నియమిత రోజున రాగదీపక్ పాడటం ప్రారంభించాడు. ఫ్లేమ్స్ షాట్ అప్ ఫ్రమ్ నోవేర్ అండ్ లైటెడ్ ది ల్యాంప్స్. ఎక్కడి నుంచో మంటలు ఎగసి దీపాలను వెలిగించాయి. జస్ట్ దెన్ ద టూ గర్ల్స్ బిగన్ టు సింగ్ రాగమేఘ్. అమ్మాయిలిద్దరూ రాగమేఘం పాడటం ప్రారంభించారు. ద రెయిన్ కేమ్ డౌన్. వర్షం కురిసింది. ఇట్ సేవ్డ్ తాన్సేన్స్ లైఫ్ బట్ హీ బికేమ్ వెరీ ఇల్. ఇది తాన్సేన్ ప్రాణాలను కాపాడింది, కానీ అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు. ద ఎంటైర్ సిటీ రిజాయిస్డ్ వెన్ తాన్సేన్ రికవర్డ్. తాన్సేన్ కోలుకోవడంతో నగరమంతా సంతోషించింది. హీ కంపోజ్డ్ సెవరల్ న్యూ రాగాస్. అతను అనేక కొత్త రాగాలను స్వరపరిచాడు. హిస్ టోమ్ ఇన్ గ్వాలియర్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ ఫార్ మ్యూజిషియన్స్. గ్వాలియర్లోని అతని సమాధి సంగీత విద్వాంసులకు పుణ్యక్షేత్రంలాగా అయింది. పిల్లలు చూశారు కదా తాన్సేన్ యొక్క సారాంశం. తాన్సేన్ ఎంత గొప్ప సంగీత విద్వాంసుడో, కానీ అతని శత్రువులు అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. కానీ అతని కూతురు రాగం అందుకొని తర్వాత వర్షం పడడం వల్ల అతను ప్రాణాలను కాపాడుకున్నాడు. తాన్సేన్ గూర్చిన వివరాలన్నీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.